భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అయ్యర్ ప్రధాన అభ్యర్థిగా నిలిచారు. ఒకవేళ టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను తొలగించాలని అనుకుంటే సెలెక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్లో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతో పాటు టీ20 క్రికెట్ లో 4వ స్థానంలో అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని నివేదిక పేర్కొంది. రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ పోటీలో ఉన్న అయ్యర్ వైపే మొగ్గు చూపుతున్నారట. బీసీసీఐ శ్రేయస్ ను సరైన ఎంపికగా చూస్తోంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున 4వ స్థానంలో అయ్యర్ కనబరిచిన బ్యాటింగ్ ప్రదర్శన అతడి అవకాశాలను మరింత పెంచిందని ఆ నివేదిక పేర్కొంది. శ్రేయస్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఐపీఎల్ ఫైనల్ కు నడిపించాడు. ఆ తర్వాత 2024లో కోల్కతా నైట్ రైడర్స్ తో టైటిల్ గెలుచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో అతను 2025లో అద్భుతమైన ఫామ్ ను కనబర్చి ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ భారత్ ను 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్ కు నడిచినప్పటికీ అతని బ్యాటింగ్ ప్రదర్శన అంతగా బాగోలేదు. ఫలితంగా శ్రేయస్ గురించి చర్చ కూడా పెరిగింది. నివేదిక ప్రకారం సెలెక్టర్లు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ ఖచ్చితంగా ఎంపికవుతాడని వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు దృష్టి 2027 వన్డే వరల్డ్ కప్ వైపు మళ్లింది. ఇది టీ20 నాయకత్వం మార్పు కోసం ప్రణాళిక రూపొందించడానికి సెలెక్టర్లకు కొంత సమయం ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ భారత్ కు టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను అద్భుతంగా కాపాడుకునేలా నడిపించినప్పటికీ అతని నిలకడలేని బ్యాటింగ్ ఫామ్ కారణంగా 2028లో లాస్ ఏంజల్స్ లో జరిగే దేశ ఒలింపిక్స్ ప్రచార ప్రణాళికలో అతను ఉంటాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో జూన్, జూలైలో జరగనున్న ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటన కెప్టెన్ కు కీలకం కాబోతోంది. ఎందుకంటే అతని కెప్టెన్సీ కంటే ఎక్కువగా అతని బ్యాటింగ్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 2028లో ఒలింపిక్స్, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ వంటి తదుపరి దశ పెద్ద ఈవెంట్ల వరకు అతనికి మరో 2 ఏళ్ల అవకాశం ఇస్తారా లేదా అనే విషయాన్ని ఈ పర్యటన నిర్ణయించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగే 2028 టీ20 ప్రపంచ కప్ వరకు కాంట్రాక్టు పొడిగింపును ఆశిస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు సూర్యకుమార్ ఇప్పటికే మొదటి ఎంపికగా ఉన్నాడు. అయితే ఒలింపిక్స్ నాటికి టీ20 కెప్టెన్ కు 38 ఏళ్లు నిండుతున్న అజిత్ అంగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతని అభిప్రాయంతో ఏకీభవిస్తుందో లేదో చూడాలి.